వినిపించినట్లు వినిపించాలి. జై సమైక్యాంధ్రాని. ఏది ఒక్కసారి మీ చేతులు పైకెత్తి జై సమైక్యాంధ్ర చూపించండి. అలానే ఒక్కసారి ఇలా ఊపుతో జై సమైక్యాంధ్ర అనండి. జై సమైక్యాంధ్ర. ఒక్కసారి మీడియా మిత్రులు చూడండి, సమైక్యాంధ్ర కడలి కెరటంలాగా చేతులు ఊగుతున్నాయి. ఆ చేతులు చిత్రీకరించండి మీరందరూ. జై సమైక్యాంధ్ర. అదిగో ఆ స్టాండ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఊపాలి. జై సమైక్యాంధ్ర. జై సమైక్యాంధ్ర. జై సమైక్యాంధ్ర. జై సమైక్యాంధ్ర. ఇవాళ మనం అందరం చేస్తున్న ఈ తపస్సు, ఈ సదస్సు తెలుగు జాతి ఒక్కటిగా ఎందుకు ఉండాలి? తెలుగు జాతి వైభవం ఏమిటి? తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటి? విడిపోతే మనం ఏమవుతాం? కలిసి ఉంటే ఎన్ని శిఖరాలు అధిరోహిస్తాం అని చెప్పుకోవడం కోసం ఏర్పరచుకున్న ఆత్మీయ సమావేశం ఇది. సదస్సు కాదు, తెలుగు తల్లి కోసం చేస్తున్న తపస్సుగా భావించాలి మీరందరూ. జై సమైక్యాంధ్ర. గత వైభవము, తెలుగు జాతి గత వైభవము మృత వైభవము కాదు, ఇది అమృత వైభవము అని మనం అందరం కూడా చాటి చెప్పాలి. జై సమైక్యాంధ్ర. ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి నేను పాడిన పాట రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు రాసిన పాట ఓయి తెలుగువాడ అన్న పాట మీలో ఎంతమందికి ఇష్టమో చేతులెత్తండి. 2001లో ఆ రోజున హైదరాబాద్ లో నా మిత్రుడు తొట్టంపూడి జ్యోతి బస్సు నేను కలిసి జై సమైక్యాంధ్ర అని, సమైక్య స్వర్ణాంధ్ర అని సీడీని తయారు చేశాం. ఆ రోజున 13 గీతాలతో ప్రారంభించాం ఉద్యమం. ఇవాళ హైదరాబాద్ లో మీరందరూ వచ్చి తెలుగు తల్లికి ఇవాళ మీరు అర్చన చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది గర్జన కాదు, ఇది గర్జన కాదు, ఇదే తెలుగు తల్లికి మనం చేస్తున్న అర్చనగా భావించాలి మనం అందరం కూడా. నేను కొద్దిసేపు ఆగిన తర్వాత మీకు ఇష్టమైన గీతాలు పాడతాను. నేను చాలా సేపటి నుంచి బయట వెయిట్ చేస్తున్నా లోపలికి రావాలని, మిమ్మల్ని అందరినీ అలరించాలని ప్రయత్నం. మరి వంగపండు ప్రసాదరావు గారు లోపలికి వచ్చి ఉంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో ఎంతో నిజాయితీగా కేవలం ఐడి కార్డ్స్ ఉంటేనే లోపలికి ఆహ్వానించి తమ చిత్తశుద్ధిని తెలియజేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగా తప్పులు కొట్టారు. మనందరూ నన్ను కూడా ఆపేశారు. అది గర్వకారణం. అయ్యా నేను అతిథిని అని మళ్ళీ అశోక్ బాబు గారు చెప్పుకుని లోపలికి వచ్చాం. ఇది చిత్తశుద్ధి అంటే. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిబద్ధత ఇది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై సమైక్యాంధ్ర. ఎవ్వరు అతీతులు కాదు. ఎవరైనా సరే చట్టానికి శిరస్సు వంచాల్సిందే, న్యాయానికి ఎవరైనా సరే శిరస్సు వంచాల్సిందే. మనమందరం రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టపరంగా మనమందరం గాంధేయ మార్గంలో ఈ భారతదేశంలో నడుచుకోవాల్సిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఒక గీతం, సమైక్య గీతాన్ని ఆలపిస్తాను. నేను తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని కోరుకునే సాంస్కృతికమైన కళాకారుణ్ణి. నా తపస్సు అదే, నా మనస్సు అదే. నేను చివరిలో ఇవాళ 4:30కు 5 గంటల మధ్యన మిమ్మల్ని అందరినీ ఉర్రతొలగించడానికి ఓ ఈ తెలుగువాడ పద అదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమ కూడా అన్న పాట నేను మీకు తప్పకుండా వినిపిస్తాను. ఈ లోపల ఒక చక్కటి గీతం, సమైక్య గీతం. తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో అందరూ కలిసి ఉండాలనేటువంటి కోరికతోటి నేను ఆలపించే గీతాన్ని వినండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా అత్యున్నత ఉత్సాహంతో ఉండాలి. నవ్ ఆర్ నెవర్.
ఇవాళ అశోక్ బాబు గారు ఏపీ ఎన్జిఓస్ చేస్తున్నటువంటి ఈ సదస్సు యొక్క ఉద్దేశం నౌ ఆర్ నెవర్, అయితే ఇప్పుడు కలవలేవు ఇంకెప్పుడు అని చెప్పేటువంటి ఓ అద్భుతమైనటువంటి సద్భావన సదస్సు ఇది. నౌ ఆర్ నెవర్, అయితే ఇప్పుడు కలవలేవు ఇంకెప్పుడు. తెలుగు వారంతా ఒక్కసారి మనసుల్లోకి ఏ రాజకీయ నాయకుడి యొక్క ప్రలోభాల్లోకి వెళ్లకుండా తెలుగు తల్లిని ఆత్మ దర్శనం చేసుకుని ఒక్కసారి తెలుగు తల్లి కోసం మనమందరం కూడా ఒక్కటిగా ఉండాలని ఒక కళాకారుడిగా నేను కోరుకునేటువంటి కోరిక. నా పాత్ర ఇంతవరకే. నేను ఉపన్యాసాలు చేయడానికి రాలేదు. 2 గీతాలు ఇప్పుడు ఆలపిస్తాను. ఒకటి ఇప్పుడు, తర్వాత 4:30-5 గంటల మధ్య ఓయి తెలుగువాడు అన్న గీతం ఆలపిస్తాను. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే పాడతాను. ఇంకా ఇంకా నాకేంటో తిరుపతి వెళ్ళినా కూడా గోవిందా 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 అని వినిపించేది. తిరుపతిలో సభకెళ్ళా, అక్కడికి వెళ్తే